హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అర్థమెటిక్ అండి. అర్థమెటిక్లో రీజనింగ్స్ అండి. ఇవి సింప్లిఫికేషన్ ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్పెషల్ ఎడిషన్ అండి. అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ అండ్ నవోదయ వాళ్ళకు కూడా ఎంతో యూజ్ఫుల్ అవుతుంది. మరి ముందు ఇందులో 25 క్వశ్చన్లు ఉన్నాయండి. కాస్త టైం పట్టినా కూడా మీకోసమని చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు ఎస్ఎస్సి నవోదయ అండ్ ఎన్ఎంఎంఎస్ వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటికి వచ్చి చూద్దామండి. ఇక్కడ డైరెక్షన్స్ చూస్తున్నట్లయితే వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మరి ఫాలోయింగ్ క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ ఉన్న దగ్గర ఏ నెంబర్ వస్తుందని వాడు అడగడం జరిగిందండి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 34,577 ప్లస్ 13,644 మైనస్ 2001. సో ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేయాలండి. ఫస్ట్ పాజిటివ్గా ఉన్నటువంటి రెండింటిని ప్లస్ చేస్తే 48,221 వస్తుంది. అందులోంచి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 2001ని సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మరి ఆప్షన్ డి అయితే ఆన్సర్ కింద వస్తుందండి. మరి ఇలాంటి సింపుల్గా ఉంటాయి, రాను టఫ్ అయినటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. మరి నెక్స్ట్ సమ్ చూద్దాము ఒకసారి. ఇది చూద్దామండి. మరి సెకండ్ సమ్ చూసినట్లయితే 13,986 డివైడెడ్ బై 14 డివైడెడ్ బై 3 అని ఇచ్చారు. మరి మీరైతే డివిజన్ అయితే 2 టైమ్స్ చేసేలా ఉన్నారు. మరి ఇందులో సింపుల్ మెథడ్ చెప్తానండి. ఇది 13,986 బై 14 ఇంటూ 3 అని వేసుకోవచ్చండి. ఎందుకు వేసుకోవచ్చు అన్నది ఇప్పుడు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13,986 ఉంది కదండి. ఇక్కడ బై 14 అనేది ఇంటూ 1/14 కింద మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా బై 3 అన్నది ఇంటూ 1/3 కింద రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని సింపుల్గా మనం ఇలా రాసుకోవచ్చండి. ఓకేనండి. సో ఈ విధంగా మనం రాసుకున్నట్లయితే ఏంటంటే యూజు అని అనుకుంటే మనం చాలా ఈజీగా సమ్మన్ అయితే చేయగలుగుతామండి. ఇది పైన ఇది 3 టేబుల్ పోతుంది, ఇది 3 టేబుల్లో పోతుందండి. 3 1 జార్ 3, 3 4 జార్ 12, అంటే 12 అంటే 13లో 3 12 అయితే 1 మిగులుతుంది, అంటే 19 అయ్యిందండి. 19 అంటే 3 టేబుల్లో 3 6 జార్ 18, అంటే 1 మిగిలింది, మళ్ళీ 18 మిగిలింది. 3 6 జార్ 18 అంటే ఇంకేం మిగలేదు, 6 ఉంది, 2. ఈ 14 ఉంది కదండి. ఈ 14 టేబుల్లో ఇది పోతుందండి. మనం బాగా చేస్తే 14 టేబుల్లో పోతుంది. మరి ఎంత టైమ్స్ పోతుందంటే 333 టైమ్స్ పోతుందండి. కాబట్టి అక్కడ ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ ఏ వస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి ఒకసారి. థర్డ్ వన్ ఇక్కడ చూడండి. ఒకే దగ్గర ప్లస్ మైనస్ అన్నీ కూడా ఇచ్చారు. మరి ఈ సమ్ము కొంతమంది రైట్ చేస్తారు, కొంతమంది రాంగ్ చేస్తారు. ఎలా రైట్ చేస్తారు, ఎలా రాంగ్ చేస్తారు అన్నది కూడా రెండు పార్షియల్గా కూడా నేను చెప్తానండి. మరి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఈ రెండింటికి ప్లస్ చేసేస్తారండి. కానీ అలా చేస్తే రాంగ్ అండి. మరి బోర్డ్ మ్యాథ్స్ రూల్ ప్రకారం ఫస్ట్ మాస్టర్ ప్లస్ చేయమన్నారు. మరి ప్లస్ చేద్దాము అని చెప్పి 2 ప్లస్ చేశారనుకోండి, పప్పులో కాలేసినట్టే అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమ్మ కరెక్ట్ అవ్వదండి. మరి ఏది ప్లస్ అనుకుంటే దీని ముందు ప్లస్ ఉంటుందండి. ఇది ప్లస్ ఇది ప్లస్, ఈ రెండింటిని ప్లస్ చేయాలండి ఫస్ట్. మరి 1110ను 312 ఈ రెండింటిని మనం ప్లస్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడు ఎంత అవుతుంది, 1422 వస్తుందండి. అప్పుడు దీనిలోంచి 292 తీయాలండి. ఇదండి మనం చేసే మెథడ్. ఇక్కడ ప్లస్ ఉందని చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం. ఈజీగా వచ్చిన ఆన్సర్ని కాళ్ళ చేతిలో వదిలేస్తామండి. మరి ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ బి అండి, 1130 అండి.
సో ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. అందుకే అన్ని ట్రిక్స్ కూడా చెప్తుంటామండి. చివరి వరకు ఫాలో అవుతూ ఉండండి. మరి ఇది తెలియకపోతే టఫ్ అండి. తెలిస్తే ఈజీ అండి. ఇప్పుడు చూడండి ఫోర్ సమ్ మరి 499.5 చూడండి ఫోర్ సమ్ 499.5 ఇంటూ క్వశ్చన్ మార్క్ డివైడెడ్ బై 222 ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ 96. ఈ సమ్ము మరి ఆప్షన్స్ పెట్టుకుంటూ మనం ఆన్సర్ చేయొచ్చండి. ఇప్పుడు సపోజ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సార్ ఇక్కడ ఏ అనే ఆప్షన్ని ఈ క్వశ్చన్ మార్క్లో పెట్టుకున్నాం అనుకోండి, కొద్ది టైం పడుతుందండి. మళ్ళీ బి పెట్టుకోవాలి, సి పెట్టుకోవాలి, డి పెట్టుకోవాలి. ఇది మీరు ఎక్కువ సమ్స్ చేయలేరు, ఎక్కువ అక్కడ టైం లాగిన్ అయిపోతుంది అనే ఉద్దేశంతో చాలా సింపుల్ మెథడ్లో, అంటే సింపుల్ మెథడ్ అంటే బేసిక్ మెథడ్ అండి. సో బేసిక్ మెథడ్ని ఇప్పుడు నేను చెప్తానండి. ఇది కష్టం అనిపిస్తుంది, కానీ నువ్వు ఒక్కసారి ఈ సమ్మని చేసేస్తే ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తానండి. సమ్ అయితే ఎక్కించుకున్నాను. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తున్నాను. చూడండి 499.5 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి కదండి, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఏం చేస్తున్నాం అంటే వాటిని అన్నీ తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ వైపు ఉన్నటువంటి 96 అవతల వైపు వేసేస్తానండి. ఎలాగండి వేయడం అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ 96ని ముందు వేసుకున్నానండి. మరి ఇది ప్లస్ 42 కదండి. ఈ ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వచ్చింది కాబట్టి మైనస్ 42 అయిపోతుందండి. మరి ఇక్కడ డివైడెడ్ బై కదా ఉంటుంది, ఇటువైపు కొలితే ఇంటూ అయిపోతుందండి. అది అర్థమవుతుందండి. ఈజీగా ఈ విధంగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ని ఇది కూడా లెఫ్ట్ లాగేస్తానండి. దీన్ని కూడా ఈజ్వల్ అవతలకి తీసుకొచ్చేస్తానండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డివైడెడ్ బై ఉన్నప్పుడు రైట్ సైడ్ రాబడికి ఇంటూ అయింది కదండి. మరి ఇంటూ ఉన్న 499.5 ఏమవుతుందండి? యాస్ డివైడెడ్ బై అయిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ మాత్రమే మిగిలిపోయిందండి. మిగతావన్నిటిని కూడా తట్టుకొని రైట్ సైడ్ లాక్కొచ్చేయాలండి మనం. 96 minus 42 into 222 divided by 499.5 అండి. సో ఒక్క సమ్మతో మనం దీని ద్వారా ఈజీగా రాసేయగలమండి. ఇప్పుడు చూడండి మీకు సింపుల్గా ఏ విధంగా వేయాలో చూస్తాను. ఈ క్వశ్చన్ మార్క్ మాత్రమే ఇక్కడ ఉంచుకున్నాను. చూడండి ఈక్వల్ టు వేసేసాను. రైట్ సైడ్ ఉన్నటువంటి 96ని అలా వేసేసాను. ఫస్ట్ ఈ లోపల ఉన్న తీసి రాకూడదండి, ఈ తీసి రావాలి. ఓకేనండి. ముందు ప్లస్ 42 కదండి, మైనస్ 42 ఇది డివిజన్ కదండి, ఇంటూ 222 మరి ఇక్కడ ఇంటూ 499.5 కదండి. సో డివైడెడ్ బై 499.5. సో ఇంకా మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఫస్ట్ డివిజన్ చేయాలండి, ఆ తర్వాత ఇంటూ, తర్వాత మైనస్, ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోతే మనకు ఆన్సర్ అయితే 96 వస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ అయితే టోటల్గా 24 వస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ అయితే 24 వస్తుంది ఫ్రెండ్స్. మరి మీరు చేయలేరు అనుకుంటే ఒకసారి సింపుల్గా కాల్కులేటర్ని యూజ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వెనకాల ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి వేగం వస్తుంటుంటాయండి. ఇక్కడ చూద్దామండి, ఫిఫ్త్ సమ్ చూద్దాము. 28 ఇంటూ 61 మైనస్ 130 డివైడెడ్ బై 6 అండి. సో ఈ సమ్ని ఏ విధంగా చేయాలి అన్నది ముందు చూద్దామండి. మనకు ఆల్రెడీ నిన్నటి లెసన్లో మనం చెప్పుకున్న బోర్డ్మాస్ రూల్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది నిన్నటి రూల్లో అయితే చెప్పుకున్నాము. ఇక్కడ ఇంటూ ఉందండి, సింబల్లో మైనస్ ఉంది, డివైడెడ్ బై ఉంది, అదేవిధంగా బ్రాకెట్ కూడా ఉంది. మరి ఇప్పుడు మనం బోర్డ్మాస్ రూల్ ప్రకారము
ఫస్ట్ బ్రాకెట్ చేయాలండి. అంటే బ్రాకెట్‌లో ఉన్నదాన్ని చేయాలి. మేషారండి ఇక్కడ ఇంటూ ఉంది. ఇంటూ డివైడెడ్ బై కూడా ఉంది కదండీ! అంటే డివైడెడ్ బై కన్నా ముందుగా బ్రాకెట్ చేయాలండి. బ్రాకెట్‌లో ఫస్ట్ ఇంటూ చేయాలి. 28 ఇంటూ 61 చేయాలండి. 28 ఇంటూ 61 మైనస్ 130/6 ఇలా చేయాలండి. మరి ఈ రెండాటిని గుణించేసుకొని వచ్చిన ఆన్సర్ని 130 సబ్ట్రాక్షన్ చేసేయాలండి వచ్చిన ఆన్సర్ నుండి. ఆ తర్వాత 6తో డివిజన్ చేయాలి. మరి ఇప్పుడు చెప్తానండి. ఈ రెండింటిని గుణిస్తే ఎంత వస్తుందంటే 1708 వస్తుందండి. మైనస్ 130/6 అండి. మరి సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందంటే 1578 వస్తుందండి. దేని నుంచి 1708లోంచి 130 సబ్ట్రాక్షన్ చేస్తే 1578/6 వస్తుందండి. అంటే డినామినేటర్ 6 ఉంది కదండి. మరి ఈ రెండింటిని డివిజన్ చేస్తే ఆన్సర్ అయితే చూడండి. ఇక్కడ డివిజన్ కంగారు పడి మొత్తం చేసేయాల్సిన అవసరం లేదండి. 6 టేబుల్లో 6 1 జార్ 6, 6 2 జార్ 12, ఇంకా 37 మిగిలింది. అంటే 6 6 జార్ ఎంత వస్తుంది అంటే 26. ఇది 36, ఇది 41, ఇది 52, అంటే 26 అంటే ఇదే కదండి ఆన్సరు. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందండి. మరి అది మనం చూజ్ చేసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ని రాబట్టుకోగలమండి. మరొకసారి చూద్దామండి. ఇక్కడ ఇది కూడా బాడ్మాస్ మెథడేనండి. ఇక్కడ చూసినట్లయితే 6వ సమ్ చూసినట్లయితే 15.25 ఇంటూ 6 ప్లస్ 84.5 ఈ సమ్ని ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. ముందు ఈ రెండాటిని ఇంటూ అయినటువంటి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలండి. మల్టిప్లై చేస్తే అంటే ఇంటూ ఉంది ప్లస్ ఉంది. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇంటూ చేయాలి. ఆ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది 91.5 వస్తుంది. ఇది ప్లస్ 84.5 ఈ రెండు అయ్యాయి కదండి. అయిన తర్వాత రెండాటిని యాడ్ చేసేయాలండి. యాడ్ చేసేస్తే 176 వస్తుందండి. సో మనకు ఆప్షన్ ఏ అన్నది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఎక్కువ సమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల కొద్దిగా లెక్కల్లో వేగం, ఎవరైతే ఈ యొక్క లెక్కల్లో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకే కానిస్టేబుల్లో జాబ్ వస్తుంటుందండి. ఎందు గురించి అంటే అందరూ కూడా ఎంతో కొంత వెనకబడిన వాళ్ళేనండి మ్యాథ్స్లోనే. మరి ఇక్కడ చూద్దామండి. ఇది మనకి తెలిసిందే. ఇది ప్లస్, ఇది మైనస్. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఈ రెండింటిని చేయాల్సి ఉంటుందండి. ఆ రెండింటిని చేయాల్సి ఉంటుంది. మరి ఆ రెండింటిని యాడ్ చేస్తే రెండింటిని యాడ్ చేయాలి కదండి. యాడ్ చేస్తే 11,776 వస్తుందండి. మైనస్ 2,104 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 9,672 వస్తుందండి. దిస్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ. ఇది ఎక్కడ ఉందండి? ఆప్షన్ బిలో ఉందండి. ఆప్షన్ బిలో మనకి ఈ ఆన్సర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇలాంటి సమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రూట్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ప్లస్ 215 ఈజ్ ఈక్వల్ 25% ఆఫ్ 632 మైనస్ 60. ఈ యొక్క వాల్యూని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలండి. ఇక్కడ చూద్దాము. ఇందాక చెప్పాను క్వశ్చన్ మార్క్ ఉన్న వాటిని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంచేయాలి. మిగతా వాటిని జెత్త పట్టుకొని రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పాను కదండి. సో అదే ప్యాటర్న్ ఇప్పుడు కొనసాగిద్దామండి. రూట్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ 632 మైనస్ 60. ఇది ప్లస్ 215 కదండి. మరి ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ 215 వస్తుందండి. ఓకేనండి. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక స్పెషల్ లెక్క అండి. ఇది ఒక స్పెషల్ లెక్క. కానీ మనం కాస్త బుర్రను ఉపయోగిస్తే చాలా ఈజీగా వస్తుందండి.
ఎలాగ సార్ ఉపయోగించడం అనుకుంటారేమో, కానీ సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. 25% కదండి అడిగాడు. ఇది ఎంతండి? 100లో 25, 600లో ఎంత, 632లో ఎంత అని నోటెడ్ కాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఎలాగా అన్నది చెప్తానండి. 632 కదండి ఇది. 632 అంటే 632 అన్నది 100% అండి. ఒక నెంబర్ అన్నది ఇప్పుడు 100% అవుతుంది. వాడికి ఎంత కావాలి? 632లో 25% కావాలండి. సో, ఈ 632 50% చేద్దామండి. అంటే సగం చేసేద్దామండి. అంటే 316 అవుతుందండి. చూడండి జాగ్రత్తగాన. మళ్ళీ 25% అంటే ఇక్కడ వస్తుంది చూడండి. అంటే ఇది 156 చూసారండి. మనం ఆన్సర్ అయితే ఈజీగా కాలిక్యులేట్ చేయగలమండి. 156 అవుతుందండి. సో, దీని కాలిక్యులేషన్ ఎలాగైనా పొరపాటు చేసుకోక్కర్లేదు. ఈ 25 కానీ, 50 కానీ, 75 కానీ అడిగాడు అనుకోండి, చాలా ఈజీగా చేయగలమండి. ఇప్పుడు 75 అడిగాడు అనుకోండి, ఈ రెండు కలిపేస్తామండి. ఇప్పుడు ఇది 50%, ఇది 25%, మొత్తం కలిపి ఎంత 75% వచ్చేస్తుంది. ఒకవేళ మేషారండి మరి 40% అడిగితే అలాగే సార్. మంచి క్వశ్చన్ అండి అది. దీన్ని మొత్తం 5 పార్ట్ చేసుకోవాలండి. 5 పార్ట్ చేస్తే 20% వస్తుందండి. అంటే 5తో భాగిస్తే 20% వస్తుందండి. వచ్చిన ఆన్సర్ 2 సార్లు కలిపితే 40 అయిపోతుందండి. సో, ఈ విధంగా మనం చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను 316, 158. సో, దీని యొక్క ఆన్సర్ అయితే 518 వస్తుందండి. దీని యొక్క ఆన్సర్ 158 వస్తుందండి. రూట్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 158 మైనస్ 60 మైనస్ 215. అంతే కదండి. మరి ఇలా చూసుకున్నట్లయితే మనకి ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 98 మైనస్ 215 వస్తుందండి. ఇలా దీనిలోంచి ఇది మైనస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి -117 వస్తుందండి. రూట్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 117 వస్తుందండి. రూట్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 117. సో, ఈ స్క్వేర్ రూట్ ఇటువైపుకి వస్తే ఈ క్వశ్చన్ మార్కే కావాలి కాబట్టి ఈ స్క్వేర్ రూట్ ఇటువైపుకి వస్తే స్క్వేర్ అయిపోతుందండి. 1 స్క్వేర్ అయిపోతుంది. సో, 117 స్క్వేర్ అంటే 13,689 అండి. స్క్వేర్ అంటే తెలుసు కదండి. 1 స్క్వేర్ అంటే 117 స్క్వేర్ అంటే 117 ఇంటూ 117 అంతేనండి. 2 సార్లు గుణించేస్తే మనకి 117 స్క్వేర్ వచ్చేస్తుందండి. సో, ఈ విధంగా మనకి ఆన్సర్ అయితే ఆప్షన్ సి వస్తుందండి. నెక్స్ట్ టైం చూద్దామండి. మరి ఇప్పుడు మీ టాలెంట్ ఎంతో తెలిసిపోతుందండి ఇప్పుడు నాకు. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ఇందాక 25% అడిగాం కాబట్టి దీన్ని ఆఫ్ చేయండి. 332 అంటే 50% వచ్చింది. దీన్ని మళ్ళీ ఆఫ్ చేయండి అంటే 15% అవుతుంది. 166 అంటే దీని వాల్యూ 166 అండి. మరి దీని వాల్యూ ఎంత అండి? ఇది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది 166, దీన్ని అలాగ వదిలేండి. మరి దీన్ని ఎలా చేయగలము? చేయలేం కదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దీన్ని ఎలా చేయాలన్నది, సింపుల్గా ఎలా చేయాలన్నది చెప్తాను చూడండి. ముందుగా ఈ 35 ఉంది కదండి, ఈ 35ని 35 బై పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ తీసేసి బై 100. 35% ఆఫ్ 1400 అన్నప్పుడు 35/100 ఇంటూ 1400 అని వేసుకోవాలండి. 25% ఇచ్చాడు కదండి, 25/100 ఇంటూ 664 అని వేసుకోవాలండి. 25 1 0, 25 4 0, 4 టేబుల్లో ఇది కొట్టేస్తే
మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి ఇది. దీని గురించి వదిలేద్దామండి. దీని గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని చూద్దామండి. కిందన ఉన్నటువంటి 2 జీరోస్కి పైన ఉన్నటువంటి 2 జీరోస్కి పోతాయండి. ఇప్పుడు 35ని దీంతో మల్టిప్లై చేయాలండి. 35 ఇంటూ 14 ఇంటూ 166. 166ని 35ని 14ని మూడింటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుందండి మనం. ఒకసారి మళ్ళీ క్లారిటీ చెప్తున్నానండి. దీని యొక్క వాల్యూ 166 ఈ ఇంటూ 35% ఉన్నప్పుడు 35/100 ఇంటూ 1400. ఈ 2 జీరోస్కి 2 జీరోస్కి పోయాయి. ఇప్పుడు ఏం మిగిలాయండి? 166 ఇంటూ 35 ఇంటూ 14. ఈ మూడింటిని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుందండి. ఈ మూడింటిని మనం మల్టిప్లై చేస్తే దీని యొక్క ఆన్సరు 81,340 వస్తుందండి. సో ఈ విధంగా మనం సమ్మన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి 10వ సమ్ చూద్దామండి. సేమ్ చూసారా ఎంత ఎంత ఇదిగా ఉన్నాయో, అన్నీ ఇలాంటి సమ్సేనండి. కాబట్టి కాస్త వీటి మీద మనం ప్రాక్టీస్ పెడితే మీ ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇది ఖచ్చితంగా 4 మార్క్స్ వచ్చే సమ్స్ అండి ఇవన్నీ. ఇక్కడ ఇది ఫస్ట్ చేద్దామండి. 30%/100 తీసేసి 100 ఇంటూ 1520. ఇది మొదటి సమ్మదండి. ఇది 0కి 0 కొట్టేశానండి. ఈ 0కి ఈ 0 కొట్టేశానండి. 3 టేబుల్లో 152ని మల్టిప్లై చేస్తున్నానండి. 3 2s are 6, 3 5s are 15, 1 3 1s are 3 4. దీని వాల్యూ 456 అండి. ఇక్కడ వేసేస్తాను, మొత్తం క్లోజ్ చేసి 456 దీని వాల్యూ. ఇప్పుడు దీని వాల్యూ చూద్దామండి. 45% కదండి. 45/100 ఇంటూ 1440 అండి. 0కి 0కి క్యాన్సిల్ అయిపోయిందండి. మరి 10 టేబుల్లో 45ని డివిజన్ చేస్తే 4.5 వస్తుందండి. 4.5 ఇంటూ 144. మరి దీని యొక్క ఆన్సర్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 648 వస్తుందండి. 648 అండి. మరి ఇది 156, 648 అన్నిటికీ ఒకే ప్యాటర్న్ అండి. మనం మర్చిపోకూడదు, అన్నిటికీ ఒకే ప్యాటర్న్ లాగే ఉంటుంది సేమ్. ఇంకా మరి సేమ్ ఇది కూడా అంతేనండి. 75%/100 ఇంటూ 1350. 0కి 0కి పోయింది. ఇది 7.5 అవుతుందండి. 75/10 అన్నది 7.5 ఇంటూ 135. మీరు మల్టిప్లై చేయండి, ఈజీగా వస్తుంది. 1012.5 వస్తుందండి. సో దీని యొక్క ఆన్సర్ని మనం ఒకసారి వేసుకోవచ్చండి. దీని యొక్క ఆన్సరు 1012.5 అని వచ్చింది కదండి. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయాలండి. రెండింటిని ప్లస్ చేస్తే 804 వస్తుందండి. 804 ప్లస్ ఎందుకు చేసామంటే ఇక్కడ ఉంది కదండి, అందు గురించి అండి. ఈజ్ ఈక్వల్ దీని వాల్యూ 1012.5 ప్లస్ ఎంత అన్నాడు కదండి. ఇప్పుడు ఈ యొక్క ప్లస్ని ఈజ్ ఈక్వల్ టు విధంగా పంపించండి. పంపిస్తే -208.5 వస్తుందండి. -208.5 వస్తుందండి ఇక్కడ. మరి ఈ విధంగా ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కాస్త జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి, అన్నీ ఇందులోనే ఉన్నాయి. మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ను మాత్రమే ఒకవైపు ఉంచి మిగతా దీనిని మాత్రం జిత్తట్టుకుని ఇటువైపు లాగిపోవాలండి. ఇప్పుడు 6120 డివైడెడ్ బై 72 ప్లస్ 604
ఈ -114 ఏమవుతుందండి, +114 అవుతుందండి. ఇంకేముందండి, మీకు బాగా తెలుసు బాడ్మాస్ రూల్ యూజ్ చేయాలని. ఈ రెండింటిని డివిజన్ చేసేయాలండి. డివిజన్ చేసి వచ్చిన ఆన్సర్ని ప్లస్ చేసేయాలి. ఇంకా ప్లస్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇంకా డివిజన్ అన్నీ చెప్పాల్సిన మీకు ఇంకా అవసరం లేదని ఉద్దేశంతో నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. ఆన్సర్ అయితే మాత్రం 803 వస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇది ఈ యొక్క డెసిమల్ నెంబర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా మనం వర్క్ చేయాలండి. ఎందు గురించి చెప్తున్నాను అన్నది ఒకసారి కాల్కులేట్ చేద్దామండి. ఈ నెంబరు 12th సమ్ అండి. 12th సమ్లో ఫస్ట్ 66కి 0.66 యాడ్ చేయాలి, 66.78 యాడ్ చేయాలి, 6.8 యాడ్ చేయాలి. ఏంటి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుందండి. ఒకసారి చూద్దామండి. 66 అన్నా 66.1 అన్నా ఒకటేనండి. మీ కన్ఫ్యూజన్ పోవడానికి నేను ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ వేస్తున్నానండి 0.66, నెక్స్ట్ 66.78, నెక్స్ట్ వేస్తున్నానండి 6.8, నెక్స్ట్ 0.0068. ఏంటి సార్ మీరు ఏం చేశారు అంటే, చూడండి ఇక్కడ పాయింట్లన్నీ ఒకే లైన్ మీదకి వచ్చేలా చేశాను. కనిపిస్తుందండి, పాయింట్లన్నీ ఒకే దగ్గరికి వచ్చాయి. మరి నెంబర్ ఉన్నప్పుడు మాత్రం 66.0 వేసుకున్నాను. అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా లెఫ్ట్ సైడే వేయాలండి. పాయింట్కి లెఫ్ట్ సైడే వేయాలి నెంబర్ని ఎప్పుడు కూడా. అందు గురించి ఒకవేళ రైట్ సైడ్ వేసేస్తారేమో అని 66.0 అని చెప్పాను మీకు. సో ఈ విధంగా పాయింట్లు అన్నీ ఒకే తిన్నంగా రావాలి. సార్ ఇక్కడ మిగిలిపోయాయి కదండి, మరి ఏంటంటే పరిస్థితి అంటే ఏం బాధ లేదండి, అలా ఉన్నాయండి. సో ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ లేవు కాబట్టి డైరెక్ట్ ఒకటే 8 ఉంది కాబట్టి 8, ఇక్కడ ఇది ఒకటే 6 ఉంది కాబట్టి 6, 8 కలిపితే 14, 1, 9, 16, 22, 2, 8, 14, 20, 2, 8, 14, 140.2468. ఇదంతా కలిపితే ఏమైందండి 140.68 వచ్చింది కదండి, 2468. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ఇది ఒకటి ఉండిపోయిందండి బ్యాలెన్స్, మనం ఇది చేయలేదు. ఇది ప్లస్ కదండి, అటువైపు వెళ్తే ఏమవుతుందండి, మైనస్ అవుతుంది. అంటే దాన్ని తీసివేయాలండి, సబ్ట్రాక్ట్ చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు ప్లస్ ఉంటే ఇటువైపుకి వెళ్ళినప్పుడు మైనస్ అవుతుందండి, అందు గురించి అని సబ్ట్రాక్ట్ చేస్తాం. 8 లైన్స్ 8, 0, 6 లైన్స్ 6, 0, 4 లైన్స్ 4, 0, 2 లైన్స్ 1, 1, 140.1 అండి, 140.1 వస్తుందండి. సో ఇదండి ఆన్సర్ అయితే మాత్రం 140.1 అండి. మరి అక్కడ చూద్దామండి. మరి దీన్ని కాల్కులేట్ చేసేటప్పుడు మా పిల్లలైతే ఏ విధంగా చేస్తారు అన్నది ఒకసారి చూసుకోవచ్చండి. మరి ఫస్ట్ డివిజన్ చేయాలి. ఇది ప్లస్ అనుకున్నానండి, ఒక ప్రాబ్లం ఉండలేదు. ఇది డివిజన్ చేసేయాలండి. ఫస్ట్ డివిజన్ చేయగా వచ్చే నెంబర్ని ఈ 3 కూడా కాల్కులేట్ చేయాలండి. మరి డివిజన్ చేస్తే ఎంత వస్తుంది అన్నది చూద్దామండి. డివిజన్ చేస్తే 25 వస్తుందండి. ఈ రెండింటిని డివిజన్ చేస్తే 25 వస్తుందండి. ఇప్పుడు మా పిల్లలు ఎలా చేస్తారన్నది ఇప్పుడు చెప్తానండి. మరి ఈ 3 నేను ఎలా ఇస్తే ఒక్కొక్కసారి మా పిల్లలకి అర్థం అవ్వకపోతే స్టార్టింగ్లో అండి ఇలా వేసేవారండి. ఈ మెథడ్ పర్ఫెక్ట్లీ రాంగ్ అండి. యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇది 1's ప్లేస్ కదండి, ఆ 1's ప్లేస్ నుంచే స్టార్ట్ అవ్వాలండి. సెవెన్ 13, 3, 1, 3, 3, 6, 0, 0. సో ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ సి 2003 వస్తుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను మా పిల్లలు చేసే తప్పు.
మళ్ళీ ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ 14 సమ్ చూద్దామండి. ఇది కూడా ఫస్ట్ డివిజన్ చేయాలండి. డివిజన్ చేసినట్లయితే 501 వస్తుందండి. ప్లస్ 78 మైనస్ 178 ఉన్నాయి. సో ఈ రెండింటిని ప్లస్ చేయాల్సి ఉంటుందండి. ప్లస్ చేసినట్లయితే 579 వస్తుందండి. 579లోంచి 178 తీయాలండి. అప్పుడు ఆన్సర్ అయితే 401 వస్తుందండి. ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. సేమ్ ఎలా ఉన్నాయి అని మీరు ఇదవ్వకండి. ఇలాంటివి మీరు ఈ సింప్లిఫికేషన్స్ బాగా వస్తేనే లెక్కల్లో వేగంగా చేయగలుగుతారండి. ఇవి ఎంత కీలకమో మీ యొక్క సమస్యలో మీకు అర్థమవుతుంటాయండి. ఫస్ట్ ఇక్కడ డివిజన్ ఉంది కదండి. డివిజను ప్లస్ మైనస్ ఉంది. ఈ మూడాట్లో ఏది చేయాలో మీకు బాగా తెలుసు. ప్లస్ ఉంది, మైనస్ ఉంది, డివైడెడ్ బై ఉంది. బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేయాలని తెలుసు. ఫస్ట్ డివిజన్ చేస్తే 58 వస్తుందండి. 1627 ప్లస్ 890 మైనస్ 58 అని వస్తుందండి. ఫస్ట్ ప్లస్ చేసేయాలండి. ఫస్ట్ అయితే ప్లస్ చేసేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. మరి ప్లస్ చేసేస్తే 1217 మైనస్ 58 వస్తుందండి. మరి బాగా సబ్ట్రాక్షన్ కూడా చేసేస్తే 2459 అయితే ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఆప్షన్ బి అయితే కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మీకోసం కాస్త స్పీడ్గా చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోవాలండి. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఒకటే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. జిత్తట్టుకుని లాక్కెళ్ళాల్సినవి ఏమీ లేవు. సో అది అలాగే ఉంచండి. మరి ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, ఇటువంటి మోడల్ చెప్పాను. మరలా ఒకసారి ఈ సమ్మని చేద్దామండి ఇప్పుడు. ఓకేనండి. 41.5% తీసేసి బై 100 వేయాలి. ఇంటూ ఈ నెంబర్ని ఇక్కడ వేయాలి. 2 జీరోస్కి 2 జీరోస్కి పోయాయి. 41.5 ఇంటూ 2 వచ్చింది. 2 5 10, 0 1, 2 1 2, 3, 2 4 8 అంటే 83.0 అంటే 83 మైనస్ 13.8. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇది నెంబర్ రాదు కదండి. ఇంకా 0.8 ఉన్నప్పుడు 0.2 రావాలి. ఇక్కడ నెంబరే ఉంది, ఇక్కడ నెంబరే ఉంది, ఇక్కడ నెంబరే ఉంది, ఇక్కడ 0.2 ఉంది. 69.2 అయితే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనండి. కన్ఫ్యూజన్ అయితే లేకుండా నేను చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ చూడండి. ఇక్కడ 572 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ 2 డివైడెడ్ బై 44 ఇంటూ 32 డివైడెడ్ బై 4. ఈ 4 అనేది లాస్ట్ చేయాలండి. ఎందు గురించి సార్ ఎంత అంటే ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. అంటే ఇది క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండు చేస్తే స్మాల్ బ్రాకెట్ క్లోజ్ అయిపోద్దండి. మరి ఆ రెండిట్లో చేస్తే 1114 అవుతుందండి. మరి డివైడెడ్ బై 44 ఇంటూ 32 ఇంకా బ్రాకెట్ అయితే ఉందండి. ఇంకో బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ ఉందండి. సో ఇందులో డివైడెడ్ బై ఉంది, ఇంటూ ఉంది. సో ఫస్ట్ డివైడెడ్ బై చేయాలండి. డివైడెడ్ బై చేస్తే 26 వస్తుందండి. 26 ఇంటూ 32 డివైడెడ్ బై 4. మరి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదండి. మల్టిప్లై చేస్తే 832 వస్తుందండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఈ రెండింటిని డివిజన్ చేస్తే 208 అంటే 208 వస్తుందండి. ఆప్షన్ సి అన్నది కరెక్ట్ అండి. మరి నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదామండి. మరి ఇది కూడా బాడ్మాస్ లెక్కలాగా మరి ఉన్నాయండి. మరి ఇక్కడ చూద్దామండి. 15 ఇంటూ 15 బ్రాకెట్ ఓపెన్ 2 మైనస్ 14 ప్లస్ 3 ఇంటూ 16. మరి ఏ కన్ఫ్యూజన్ లేదు, ఏ కంగారు లేదు. ఫస్ట్ జాగ్రత్తగా ఇంటూ చేసేయండి. 48 అవుతుంది. 48 అవుతుంది. సో 15 బ్రాకెట్ ఓపెన్
2 మైనస్ 14 ప్లస్ ఇదంతా అయిందండి 48 అయింది. మరి ఏం చేద్దామండి, మీరు చేసే రాంగ్ చెప్తాను చూడండి, ఇదిగో ఇలా చేస్తారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ప్లస్ చేయాలంటే ఫస్ట్ ఇది చేయాలి, అంటే 50లోంచి 14 తీయాలి. జాగ్రత్త ఇక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలండి మనం, లేదంటే తప్పని అంటిపోద్ది, 2 మార్కులు ఎసరైపోద్ది. మరి 15 ఇంటూ 50లోంచి 14 తీస్తే 36 అండి. ఇంకేముందండి, రెండింటిని మల్టిప్లై చేసేయాలండి. రెండింటిని మల్టిప్లై చేస్తే 540 వస్తుందండి. ఆప్షన్ డి అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి, 19వ సమ్ చూద్దాము. ఇది మనం కాస్త తెలుసుకోవాల్సినటువంటి, ఇప్పుడు దాకా మనం చెప్పలేదు. ఇక్కడ 3 క్యూబ్ ఇంటూ 5/4 డివైడెడ్ బై 24 అని ఉందండి. ముందు బ్రాకెట్లో ఇచ్చినటువంటి ఈ బ్రాకెట్లో ఇచ్చినటువంటి మొత్తం అన్నిటిని కాల్కులేట్ చేద్దామండి. ముందు 3 క్యూబ్ అన్నాడు కదండి, అసలు అది ఎంతో తెలుసుకోవాలండి. 3 క్యూబ్ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి అని అర్థం అండి. 3 టైమ్స్ 3 3 జార్ 9, 9 3 జార్ 27 అండి. ఓకేనండి, 9 3 జార్ 27 అండి. దీని వాల్యూ అయితే మనకు వస్తుందండి. ఇప్పుడు 5/4 అండి, అంటే 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలండి. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అండి. 5 5 జార్ 25 అండి. 5 5 జార్ 25 అండి. సో 25 జార్ 625 అండి. దీనికి సింపుల్ మెథడ్స్ ఉన్నాయండి. వేదిక్ మ్యాథ్స్ చూస్తే మనకి అర్థమవుతుందండి. మరి ఇది 27, ఇది 27, ఇది 625 అండి. వేద్దామండి. మరి ఇది 27 ఇంటూ 625 డివైడెడ్ బై 25. ఓకేనండి, 25 చేయాలి. మరి 25 ఇంటూ 27 మాత్రమే చేయాల్సి ఉందని మనం. దీని యొక్క వాల్యూ 675 వస్తుందండి. 675 వస్తుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయితే 675 వస్తుందండి. ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ టైం చూద్దామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి 20, మరి ఏ సమ్ ఎలాగ వేస్తాడో అన్నది కూడా మనం కాల్కులేట్ చేయలేము. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి ఏ సమ్ ఇచ్చినా మీరు కంగారు పడడానికి ఏమీ లేదు, చాలా ఈజీగా చేయగలం మనం. ఓకేనండి, ఇప్పుడు చూద్దామండి. ఇట్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ముందుగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. అది మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ఇలా మార్చే క్రమంలో అసలు అది ఎలా మార్చాలనేది ఇప్పుడు చెప్పేస్తానండి సింపుల్గా. ఈ రెండింటిని ఇంటూ చేయాలండి. ఏ రెండింటిని, 8ని 4ని అండి. 8 4 జార్ 32 తర్వాత ఇక్కడ ప్లస్ పెట్టాలండి. ఈ 3ని ఈ 32కి ప్లస్ చేయాలండి, అంటే 35 అయ్యిందండి. బై ఇక్కడ ఉన్నటువంటి 8ని మరలా వేసేయాలండి, అంటే ఎంత అయిందండి, 35/8 వచ్చిందండి. ఇదండి. సో ఈ యొక్క మిక్సర్ ఫ్రాక్షను 35/8 అని మనం వేసుకోవచ్చండి. ఇంకా లెక్క ఎక్కిచ్చేస్తానండి. దాని బదులుగా ఇది వేసేస్తున్నాను అంతే. ఏం చేశాను, ఈ రెండింటిలో ఇంటూ చేశాను, వచ్చిందాన్ని ప్లస్ చేస్తాను, అంటే 35 అయిపోయింది. కింద 8. మరి హాఫ్ అంటే ఇంటూ అని చెప్పాను కదండి ఇక్కడ. అంతేనండి, ఇంకేమీ లేదండి. ఇది ప్లస్ కదండి, ఈజ్వల్ అవతల చూసండి. ఇక్కడ మైనస్ క్వశ్చన్ మార్క్ ఉండిపోద్దండి. ఇప్పుడు 8 1 జార్ 8 20 జార్ అన్న. మరి ఇక్కడ ఇంటూ ఉంది కదండి, 35 ఇంటూ 20 700 అవుతుందన్న. 700 ప్లస్ 313 మైనస్ 1600 చేసినట్లయితే ఇక్కడ ఈ రెండిట్లు యాడ్ చేస్తే 1013 అవుతుందండి. 1013 మైనస్ 1600. దీని యొక్క వాల్యూ అయితే మాత్రం మైనస్ 587 అవుతుందండి. మైనస్
587 వస్తుందండి. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 587 అన్నది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సార్ ఇది ఆల్రెడీ ఇది చాలా చాలా ఈజీ, ఇప్పుడే చెప్పాను. ఇలాంటి లెక్కలు మనం ఒక లెక్క నేర్చుకుంటుంటే వేరే లెక్కను నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది చూసారండి. ఇప్పుడు ఇలాంటి సమ్ చెప్పాను, మరలా ఈ లెక్క మనకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలాగే ఉంటాయండి. మ్యాథ్స్ అంటేనే ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయిపోతుందండి. చాలా ఈజీ అండి. సో హాఫ్ అంటే ఇంటూ అండి. సేమ్ మరలా రెండు ఎట్ ఏ టైం చేసేద్దామండి. 5 టేబుల్లో 5 1 జార్ 1 మిగిలింది, 12 2 125 టైమ్స్ పోయిందండి. సో ఈ రెండాట్లో మల్టిప్లై చేస్తే 750 వస్తుందండి. ఇక్కడ 8 టేబుల్ 8 1 జార్ 8 2 జార్ 16, 4 మిగిలింది 48, 8 6 జార్ 48, 26 3 జార్ 78 అండి. సో 750ని 78కి యాడ్ చేస్తే 828 అండి. సో ఇటువంటి లెక్కలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ ఖచ్చితంగా పడతాయి. మరి ఏ లెక్క మీరు వదలొద్దండి, మీకు తోడుగా నేనున్నాను. చూడండి ఇటువంటి సమ్మని ఆల్రెడీ మనమే చేయడం జరిగింది. మరలా చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. మీకోసం ఎన్నిసార్లు చెప్పడానికన్నా నేను రెడీ. సో ఈ పర్సంటేజ్ తీసేసి ఏం చేయాలండి, బై 100 వేయాలి. అదే ఫ్రాక్షన్ ఉంటే మనకు అవసరం లేదు. 322 ఈ ప్లస్ ఇక్కడ వేస్తున్నానండి. మళ్ళీ సేమ్ ఇది చేద్దాం. మళ్ళీ 14/100 ఇంటూ హాఫ్ తీసేసి 100 వేయాలి, 512. సో ఫస్ట్గా పై రెండింటిని గుణించేసి బై 10 చేసేయాలండి, బై 100 చేసేయాలి. ఈ రెండింటిని గుణించాం అనుకోండి ఎంత వస్తుంది అంటే 5152 వస్తుందండి. బై 100 ప్లస్ మరి ఈ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. 7168 బై 100. రెండాట్లు చేసుకున్న తర్వాత రెండింటి యొక్క వాల్యూ కలిపితే రెండాట్లో డినామినేటర్ 100 కదండి ఉందండి, ఈజీగా వచ్చేస్తుందండి. పై రెండాట్లు కలిపేస్తే న్యూమరేటర్ రెండింటిని కలిపితే 12,320 బై 100. జీరోకి జీరోకి కొట్టిపోయింది, ఈ జీరో బదులు పాయింట్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ అయితే మాత్రం 123.2 వస్తుందండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మరి 23వ సమ్ చూద్దామండి. ఇది చాలా చాలా కాల్కులేటెడ్, చాలా టఫ్గా ఉంటుందండి. మరి దీన్ని వేరే ప్యాటర్న్లో కూడా మనం చేసుకోవచ్చు. కష్టమని ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే మీకు తోడుగా నేనున్నాను, మీకు చెప్తాను. ఇక్కడ ఇందులో ఒక సింపుల్ లాజిక్ ఉందండి. బేస్ చూడండి, దీన్ని బేస్ అంటామండి. పవర్, ఇది పవర్ అండి, ఇది పవరు, ఇది బేస్. ఇక్కడ బేసులన్నీ మనం అబ్జర్వ్ చేయండి. బేసులన్నీ ఒకటైతే మనం అసలు కంగారు పడడానికి ఏమీ లేదండి. మరి ఇంకేమీ ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఇటువైపు చేద్దామండి. బేసులన్నీ ఒకటైతే ఒక బేస్ వేసుకుంటే సరిపోద్దండి. 6.8 ఇక్కడ ఇంటూ ఉంటే ప్లస్ వేసుకోవాలి, డివిజన్ ఉంటే ఇంటూ వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మైనస్ ఉంటే డివిజన్ వేసుకోవాలండి. ఇలా బేసుల్లో మైనస్ ఉంటే డివిజన్లోకి వెళ్ళిపోవాలి, ఇంటూ ఉంటే ప్లస్కి వెళ్ళిపోవాలి, డివైడెడ్ బై ఉంటే మైనస్ వేయాలి, డివైడెడ్ బై. సో సారీ అండి, ఇది మైనస్ వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లస్ ఇంటూ వేయాలి. సో ఈ విధంగా చేసుకోవాలి. 33 బేస్ చూసుకొని 6.8 ఇంటూ ఉంటే ఫార్ములా ఏమీ లేదండి. అంటే మీకు ఆల్రెడీ ఘాతాంకాలు అన్న లెసన్ చూస్తే a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్
ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనే ఫార్ములాస్ ఉంటాయండి. ఇలాంటి ఫార్ములాస్ ఇక్కడ ఇంటూ ఉంటే ఘాతాంకాలు ప్లస్ చేయాలండి. ఇలాగా మన ఫార్ములాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు సింపుల్గా ఒకసారి నేర్చేసుకుంటే సరిపోద్దండి. ఈ ఇంటూ ప్లేస్లో ప్లస్ వేయాలండి. డివిజన్ బదులుగా మైనస్ వేయాలండి. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత వచ్చిందంటే ఈ 6.8కి 1.5 కలిపితే 8.3, 8.3లోంచి 6 తీస్తే 2.3, అంతే కదండి. 2.3 ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా చూద్దామండి, 33 అని ఉందంటే 1 అండి, ఇండైరెక్ట్గా అర్థం. దీన్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి జిత్తట్టుగా లాకపోదామండి. అటువైపు వెళ్తే ఏమవుతుందండి, మైనస్ అవుతుందండి. ఇది అటువైపు వెళ్తే ఇది -1 అయిపోతుందండి. అంటే 2.3 - 1 ఈజ్ ఈక్వల్ 33 క్వశ్చన్ మార్క్. సో 2.3లోంచి 1 తీస్తే ఎంత అవుతుందండి, 1.3. సో 1.3 ఈజ్ ద ఆన్సర్ అండి. ఇది కొద్దిగా టఫ్గా ఉంటుందండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేము. బోర్డు మీద అయితే ఇంకా క్లారిటీ వస్తుంది. 24 సమ్ చూద్దామండి. ఇది చాలా చాలా టఫ్గా కనిపించే ఈజీ లెక్క అండి. ఇందులో ఏమీ లేదు. రెండాటిని 2 క్వశ్చన్ మార్కులు. ఈ రెండాట్లో ఇది తెలియదండి, 2 ఒకటేనండి. మరి ఈ రెండాటిని ఇప్పుడు చేసే ముందు ఈ రెండాటిని అడ్డగుణకారం చేయాలండి. క్వశ్చన్ మార్క్ బదులుగా మనం అందాక ఎక్స్ అనుకోవచ్చండి. ఈ ఎక్స్ని గుణిస్తే x² అవుతుందండి. x² ఈజ్ ఈక్వల్ టు 1681 ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలండి, క్రాస్ మల్టిప్లికేషన్. దీని యొక్క వాల్యూ ఎంత వస్తుందండి. సో ఇలా ఉంచేసారు అనుకోండి, ఈ స్క్వేర్ తీసేసి ఇటువైపు పంపించేద్దామండి, అంటే ఇక్కడ రూట్ అవుతుందండి. మరి ఇక్కడ 1681 రూట్కి క్యాన్సిల్ అవుతే 64 వస్తుందండి. అలాగే 4096కి రూట్ క్యాన్సిల్ అయితే 41 అవుతుందండి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2624 వస్తుందండి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ సమ్ చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక్కడ చూద్దామండి, ఇక్కడ డివిజన్స్ ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఏం కంగారు పడడానికి ఏం లేదండి. 8 1 జార్ 8 2 జార్ 12 1 జార్ 12 3 జార్. సో ఈ విధంగా మనకు పోతుంటాయండి. ఇది 24 1 జార్ 24 3 జార్, అంతే కదండి. సో 1/2 ప్లస్ 1/3 డివైడెడ్ బై 3, అంతే కదండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఈజీగా వస్తుంది. ఫైనల్గా 24 3 జార్ 32. సో ఇలా చూసుకున్నట్లయితే 1/2 ప్లస్ 1/3 ఇంటూ 1/3. ఇందాక చెప్పాను బై 3 ఉంటే 1/3 అని వేసుకొచ్చాను. రెండాట్లో మల్టిప్లై చేయండి. 1/2 ప్లస్ 1/9 అవుతుందండి. ఎలా అయ్యిందంటే 1/3 ఇంటూ 1/3, ఒకటిని గుణిస్తే 1 వస్తుంది, 3 3 జార్ 9 వస్తుంది. ఈ విధంగానండి. ఇక్కడ చూస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి, బటర్ఫ్లై మెథడ్. రెండాట్లు 18 అండి, 9 1 జార్ 9, 2 1 జార్ 2, 11/18. ఈ 11ని 18తో డివిజన్ చేస్తే 0.12 వస్తుందండి, 0.72 వస్తుంది. సో ఇదండి. మరి ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి,
సైనింగ్ అవుట్.